ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే రెండింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఈ మధ్యకాలంలో గురువుగారు మేము అప్పుగా డబ్బులు ఇచ్చాము, చేబుదులుగా ఇచ్చాము, రేపు ఇచ్చేస్తామని తీసుకున్నారు, కానీ మాకు తిరిగి ఇవ్వడం లేదు. మాకు ఉన్న ఆస్తి అమ్మి వడ్డీకిస్తే రూపాయి వస్తుందని ఇచ్చాము, కానీ రావడం లేదు. కానీ ఎన్ని ప్రయోగాలు చేస్తున్నామో, ఎన్ని గుడులు తిరుగుతున్నామో, కానీ ఫలితం రావడం లేదు అని చాలామంది అడుగుతున్నారు. మన వీడియోల్లో ఇటువంటి సబ్జెక్ట్ మీద దగ్గరగా ఒక 1000 వీడియోలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే మంత్రం చేయలేకపోతున్నాము, లేదంటే ఆ సమయానికి మాకు సమయం కుదరటం లేదు, పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాము, తేలిగ్గా ఉన్న తాంత్రిక మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. ఈరోజు వీడియోలో అలాంటి తేలికైన పసుపు, కాగితం, దూదితో ఒక తాంత్రిక ఉపాయం చెప్తాను. ఇక్కడ నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేస్తేనే చేయండి. ఇది నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ప్రయత్నం చేస్తే అసలు ఫలితాన్ని ఇవ్వదు. అలాగే నేను కూడా గ్యారంటీ వారంటీ ఇవ్వలేను. కారణం ఏంటంటే ఇది చాలా తేలికైంది. ఇక్కడ ఎలా చేయాలి, పదార్థము, దాని వినియోగము చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం మీకు నేను చెప్పింది అర్థం కాకపోయినా పొరపాటున చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉండి, లేదంటే మీకు ఇతర సమస్యలు ఉండి నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే తాంత్రిక వస్తువులు, వాస్తు సంబంధ వస్తువులు, ఇలాంటి వస్తువులకు సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఫేస్బుక్, వాట్సాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు. ముఖ్యంగా మీకు తక్షణమే మాకు ఉపశమనం కలగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మీ కులదైవాన్ని మీరు ఆరాధించాలి. కులదైవ నామాన్ని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సమయాల్లో 108 సార్లన్నా మనసులో స్మరించండి. మీకు తక్షణమే ఫలితాలు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏ ఉపాయం చేసినా ఫలితం త్వరగా వస్తుంది. అలాగే నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి ఇమీడియట్గా అంటే 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఉపాయానికి దూది అంటే శుభ్రమైన దూది, అంటే దూదిలో మనకి బయట షాపులో దొరుకుతుంటుంది. చెట్టు నుంచి కూడా దూది ఉంటుంది. ఆ చెట్టు నుంచి దూది సేకరించండి అవకాశం ఉన్నవారు, లేదంటే శుభ్రమైన దూది తెచ్చుకోండి. తర్వాత ఒక కాగితం తీసుకోండి. మీకు ఎవరైతే బాకీ ఉన్న వ్యక్తి ఆ పేరుని పసుపు నీళ్ళలో కలిపి, గంగాజలంలో కలిపి మీరు ఒక తులసి పుల్లతో కానీ, లేదా మారేడు పుల్ల కానీ, వేప పుల్ల కానీ, ఇలాంటి ఏ పుల్లైనా పర్వాలేదు, కానీ అగ్గి పుల్ల కాదు, ఏ పుల్లైనా పర్వాలేదు, దాంతో పేరు రాయండి, ఆ వ్యక్తి పేరు. మరి మాకు చాలామంది ఉన్నారు గురువుగారు, ఒక 50 మంది ఉన్నారంటే 50 మంది పేర్లు ఆ పేపర్ మీద రాయండి. పసుపు నీళ్లు కలిపి ఆ పసుపు నీళ్ళతో పుల్లని పెన్నులాగా చేసి ఆ వ్యక్తుల పేర్లన్నీ రాయండి. ఇంకొకటి ఏంటంటే ఈ పేరు రాసినప్పుడు కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి, పసుపు కలిపిన నీళ్ళతోనే రాయాలి. అది కూడా గంగాజలం వాడితే మంచిది. ఒకవేళ గంగాజలం మీకు అందుబాటులో లేకపోతే మామూలు నీళ్ళతో రాయండి. ఇక్కడ వినియోగించకూడదు ఏదన్నా ఉందంటే అగ్గిపుల్లని పొరపాటున కూడా వినియోగించకూడదు. ఇంకొకటి, ఎవరైతే పేరు రాస్తున్నారు కదా, ఆ పేరు రాసేటప్పుడు ఆ వ్యక్తి ఈ డబ్బు తిరిగి ఇవ్వాలని మీరు కోరుకొని, ఫలానా వ్యక్తి నాకు డబ్బు తిరిగి ఇవ్వాలి అని ఆ వ్యక్తి పేరు రాయండి. ఆ తర్వాత ఈ కాగితం ముక్కని, మన పేరు రాసిన కాగితం ముక్కని ఒక చుట్టి, అంటే రౌండ్గా రింగులాగా చుట్టి, మనం ఇంతకుముందు దూది తీసుకున్నాం కదా, దాన్ని పసుపు కలిపిన నీటిలో ముంచి ఆ దూదిని దారంలా చేయండి. ఆ దారంలా చేసి దాన్ని ఈ కాగితానికి చుట్టండి, దారంలా చేసి. ఆ తర్వాత ఈ కాగితాన్ని మీరు ఎక్కడైనా నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ నిమజ్జనం చేయాలి. అంటే ఫ్రెష్ వాటర్లోనే నిమజ్జనం చేయాలి. మరి నాకు ఇలాంటి అవకాశం లేదు గురువు గారు, మరి నది లేదు, కాలువ లేదు, చెరువు లేదు, నాకు ఏమీ లేదంటే చేయకండి.
అలాగే నేను విదేశాల్లో ఉంటూ గురువుగారు మరి నేను అక్కడ చేస్తే ఇక్కడ ఇస్తారా? ఎక్కడున్న ఈ ఉపాయాన్ని నమ్మి విశ్వాసంతో చేస్తేనే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా నియమాలు, ఆహార నియమాలు కానీ నెలసరి నియమాలు కానీ ఏమీ ఈ ఉపాయానికి లేవు. ఎటువంటి నియమాలు లేవు. ఇక్కడ మతము, జాతి, కులము ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా ఈ ఉపాయాన్ని ఆచరణపూర్వకంగా చేయగలిగితే వారికి ఫలితం ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేయాలి గురువుగారు? మీరు వారంలో ఒక్కసారి, నెలలో ఒక్కసారి, ఇలా మీ పని అయ్యే వరకు కూడా మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు. దీనికి ఇన్ని రోజులు చెయ్యాలి, ఒక్క రోజులైనా అవ్వచ్చు చేసినప్పుడు, లేదంటే టైం పట్టవచ్చు. అలా మీరు మీ సంకల్ప స్థితి బలంగా మారే వరకు కూడా ఈ ఫలితాన్ని మీరు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నియమం లేదు కాబట్టి పదార్థాన్ని దీన్ని వాడుకోవచ్చు. మరి క్వశ్చన్ ఉంటుంది, గురువుగారు మీరు పుల్ల ఒకసారి రాసాము, ఆ పుల్లను మళ్ళీ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, దాన్ని మళ్ళీ వాడవచ్చు. దూది మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. పసుపు నీళ్ళు కలిపే విధానం కూడా ఎప్పటికప్పుడు కలుపుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ముఖ్యంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గురువుగారు మీ వీడియోలు మాకు రావడం లేదు గురువుగారు అంటున్నారు. మీ నోటిఫికేషన్ ఒక్కొక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. ఒక్కొక్కసారి అల్గారిథం మారినప్పుడు కూడా రాదు. రెండోది, ఎలాంటి మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మన ఫేస్బుక్ పేజ్ కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను కొత్త వీడియోలు చేస్తున్నప్పుడల్లా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.